హలో యూట్యూబ్ పీపుల్, నేనైతే ఇవాళ కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను. చాలామంది ట్రై చేసి ఉంటారు. ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇదైతే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చేస్తుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 అరటిపళ్ళు తీసుకొని వాటిని పీల్ చేసేయాలి. చాలామంది అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైవ్కి వచ్చి సపోర్ట్ చేయట్లేదండి. అలాగే వీడియోస్ కూడా చూడట్లేదు. కొంచెం లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. ఇలాగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగానే ఒక డైరీ మిల్క్ అన్నా కిట్ క్యాట్ అన్నా తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 10 ఆర్ 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఆల్ బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేసేయండి. చాలా ఒక మెంబర్ అడిగారు, వైష్ణవి గారు ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో వీడియో పెట్టండి అని. ఇలాగా 5 ఆర్ 10 మినిట్స్ పెట్టుకున్న అరటిపండు ముక్కల్ని జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. చిన్నపిల్లలు ఇలా మచ్చున్న అరటిపళ్ళు తిన్నారు కదండి, వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది. బట్ ఎక్కువ కూలింగ్ అవ్వకుండా కొంచెం కూలింగ్ తగ్గేలాగా చూసుకోండి. ఎందుకంటే పిల్లలంతా కూలింగ్ తినకూడదు కదా. అందులో ఒక 2 స్పూన్స్ వేసాను పంచదార, అలాగే కొన్ని పాలు, అలాగే ఒక డైరీ మిల్క్ వేసేసాక దాన్ని ఈ బాక్స్లో వేసేసుకోవాలండి. అడిగారని చెప్పాను కదండి ఆవకాయ గురించి. నేనైతే కలిపేటప్పుడు తీయలేకపోయానండి. 3 రోజులు అయ్యాక మళ్ళీ వేస్తారు కదా ఆవకాయ పచ్చడి, దాన్ని తీసాను. అందులో ఏమేమి వేస్తారో ఆ ప్రాసెస్ చెప్తాను. తప్పకుండా ఆ వీడియోకి లైక్ చేయండి మర్చిపోకండి. అలాగే నేను ఒక గ్లాస్తో పాలు తీసుకున్నానండి, ఒక డైరీ మిల్క్ తీసుకున్నాను, 2 బనానాస్ తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ పంచదార తీసుకున్నాను. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఫ్రీజర్లో పెట్టాలి. నేనైతే సాయంత్రం 5 ఆర్ 6 చేశాను, మార్నింగ్ తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లాస్ట్లో పెట్టాను చూడండి ఆ వీడియో, ఐస్ క్రీమ్ ఎలా ఉందో. లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ.